ఒక అబ్బాయి అప్పు చేసి పిల్లల్ని చదివించారంటే మనస్ఫూర్తిగా కుటుంబాన్ని అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేస్తున్నా. ఇదొక స్ఫూర్తి. నేను ఆ అబ్బాయిని చూశాను. ఇల్లు కూడా 40 ఏళ్లే. అతను 45 సంవత్సరాలు, భార్యకు 40 సంవత్సరాలు. అప్పుడే షుగర్ వచ్చింది. ఏంటా ఈ వయసులో షుగర్ అంటే ఎక్కువ టెన్షన్ అయిపోయింది అన్నాడు. నీకు టెన్షన్ దేనికోసం అంటే పిల్లల్ని చదివించాలి, మళ్ళీ నేను ఇలాంటి పనులన్నీ చేయాలి, నేను పోయి పళ్ళు తీసుకొస్తాను, నా భార్య అమ్ముతుంది, దీనివల్ల పిల్లల్ని చదివించి పైకి వస్తున్నాం అంటే ఇల్లు లేదంటే ఇల్లు శాంక్షన్ చేయమన్నాను. ఇంటి జాగా కూడా లేదు. ఇప్పుడే సర్పంచ్ గారు ఇక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. కనీసం ఈ ఊర్లో 200 మందికి ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించాల్సిన బాధ్యత ఉంది. ఇమ్మీడియట్ గా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎంతమంది ఉంటే ఎన్యూమరేట్ చేయండి, ఆ ల్యాండ్ కూడా అక్వైర్ చేయండి, అందరికీ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం. ఇమ్మీడియట్ గా ప్రారంభించమని కూడా చెప్తున్నా. అందులో మొదటి ఇల్లు ఆ సీనుకి ఇస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా.